ఆంధ్రప్రదేశ్కు అమరావతి ఒకటే రాజధానిగా ఉంటుందని దానికోసం ప్రతి ఒక్కరూ టీడీపీని ఓటేసి గెలిపించాలన్నారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. 3 రాజధానులతో మోసం చేస్తున్న వైసీపీ ఫ్యాన్ రెక్కలను విరిచేయాలన్నారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం తమ బాధ్యత అన్నారు చంద్రబాబు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇలాంటి సైకోలు వచ్చి రాజధాని ఏమీ చెయ్యలేరు. అమరావతి మన రాజధానిగా ఉండాలా లేదా? ఇది 5 కోట్ల నినాదం. ఇది 5 కోట్ల ప్రజల యొక్క కోరిక. సాధిస్తావా లేదా? అందుకే కోరుతున్నా, ఇది తప్పకుండా సాధ్యమవుతుంది. ఏవైతే హింసా రాజకీయాలు చేస్తున్నాడో దానిపైన ఆ రెక్కను మీరు కూడా రెగ్గొట్టేయాలి. 3 రెక్కలు ఎరగొట్టి రెక్కలు లేని ఫ్యాన్ ని రివర్స్ సీఎంకి ఇస్తే హ్యాపీగా తాడేపల్లిగూడెంలో కూర్చొని ప్యాలెస్ లో కూర్చొని ఆలోచిస్తా ఉంటాడు. మళ్ళా మా యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. తెలుగుదేశం జనసేన తీసుకుంటాం. సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు, 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. పరిశ్రమలు తెచ్చే బాధ్యత మాది. సంఘాలకు చెప్పండి, మీరు ఇంటికి ఒకరు బయట రండి, మీరే నా సైన్యం, మీరే నా క్యాంపైనర్స్. 72 రోజులు మీరు పనిచేయండి, మీ రుణం తీర్చుకోవడం నా బాధ్యత, అది నా కర్తవ్యం. చేసి చూపిస్తా. చేస్తారా అని మా ఆడబిడ్డలు అడుగుతున్నా. కబద్దార్, జాగ్రత్తగా ఉండమని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆంబూతుల్ని హెచ్చరిస్తున్నా. పిచ్చాట్లాడొద్దండి. మొన్నే మీరు చూశారు, మేము సైకో అంటే మీరు కూడా ఊరేగుతున్నారు, బ్రహ్మాండంగా డాన్సులు చేస్తున్నారు. ఆ పాట వస్తే నాకు అర్థం కాల. మీ అందరి అభిప్రాయం కూడా జగన్ ఒక పెద్ద సైకో అని, అవునా కాదా? ఓట్ల దొంగలు వస్తున్నారు, మీ ఓటే తీసేస్తారు. అది కూడా ఎప్పటికప్పుడు మీరు చెక్ చేసుకుని అప్రమత్తంగా ఉండండి. ఈ ఎన్నికలు ఒక హిస్టారికల్ ఎన్నికలు, మన భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి.